దేవుని విలువైన ఆలోచనలో ఉన్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన చేరి వచ్చిన అందరికీ ప్రభునామంలో వైపురుక నిండు వందనాలండి. గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం మరి నుండి చదువుకున్నాము. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతులు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రతి విషయానికి చింతించే అల్ప విశ్వాసులైనటువంటి నా పిల్లలారా, అలా చింతగా ఉండకుడి. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని అన్న ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డి ఎలా ఉంటుందో అలాంటి మీ జీవితాలలో మీకు నిశ్చయంగా వస్త్రాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మీరు చింతించే బిడ్డలుగా ఉండకండి. అలాగే వీటన్నిటి విషయమై ఎవరయ్యా చింతిస్తారో ఎవరంటే ఈ లోకాన్ని అనుసరించి బ్రతుకుతున్నటువంటి అన్యజనులు, అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుగనటువంటి పిల్లలు ఆ ఆలోచనలో ఉంటారు. మీరైతే నన్ను ఎరిగిన, సర్వశక్తిమంతుని ఎరిగిన, సర్వ సృష్టిని నడుపుతున్నటువంటి దేవుని ఎరిగినటువంటి వారు మీరు ఇలాగ అల్ప విశ్వాసంలో లేక చింతించడంగా ఉండకుడి. మీ చింత యావత్తు సృష్టికర్త మీద వేయుడి అని ఆయనే తెలియపరుస్తున్నాడు. కనుక మనం చింతించే బిడ్డలుగా ఉండక, అల్ప విశ్వాసంగా ఉండక, ఆయనను నమ్ముకున్న మనము, ఆయన రక్షణ కోరినటువంటి మనము, మన పాపాన్ని తీసివేయమని అడిగినటువంటి మనము ఎలా ఉండమని చెప్తున్నాడు? అల్ప విశ్వాసంగా లేక మన చింత యావత్తు ఆయన మీద ఉంచి నమ్మకంగా ఉండి వీటన్నిటి విషయమే ఆలోచించేవారు నన్ను ఎరుగనటువంటి అన్యజనులు, నేను ఎవరో తెలియనటువంటి అన్యజనులు ఇవన్నీ ఆలోచన చేస్తారు. కానీ మీరు అలా ఉండకూడదు అని మనకు దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. అలాగే చూడండి, ఒక అల్ప విశ్వాసంగా మనము ఉండకూడదని దేవుని వాక్యాలు మనకు వివరిస్తూ ఉన్నాయి ప్రియులారా. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నామండి. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ధోనిలో వెళ్తుండగా ఆయన నిద్రిస్తూ ఉన్నారు. శిష్యులైతే ఆ యొక్క భయానకమైనటువంటి వాతావరణంలో, ఆ వర్షాన్ని బట్టి, ఆ విపరీతమైన గాలులు బట్టి, ఆ పెనుగాలులతో కూడినటువంటి వర్షాన్ని బట్టి వాళ్ళు భయపడుతూ ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రిస్తున్న ఆ ప్లేస్లోకి వెళ్ళి, బోధకుడా, నీకు చింత లేదా? మమ్మల్ని కాపాడు అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఎంతకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన అంటున్నటువంటి మాట, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. అల్ప విశ్వాసులారా, మీతో ఉన్నవాడు ఎవడు? యోనా కంటే పరిశుద్ధుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, వాళ్ళందరికంటే గొప్పవాడు సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసంతో ఉన్నారు అని దేవుడు వారికి ఆ భయపడకుండా ఉండండి ధైర్యం చెప్తూ ఉన్నాడు. పిల్లలు భయపడకూడదంట. ఎవరు భయపడకూడదు? విశ్వాసులు భయపడకూడదు. విశ్వాసము లేకుంటే భయపడతారు. ఇలాగా శిష్యులు అప్పటికి క్రీస్తు ప్రభువు అంటే పూర్తి పరిపక్వతలో లేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఇంకా ఏ జ్ఞానము ఇంకా వారికి బోధపడతా లేదు, వారికి అర్థమవుతా లేదు. ప్రతి చిన్నది దేవుణ్ణి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగేవారు.
అవును ప్రభా, నీవు మాత్రమే చేస్తే, ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి దయ్యం వెళ్ళింది, లేక అక్కడ స్వస్థత జరిగింది, మేము చేస్తే ఎందుకు పోలేదంటే, ఆవగింజంత విశ్వాసంతో ఉంటే కదా మీరు ఆవగింజంత విశ్వాసం అన్న ఉంచితే కదా అది వెళ్ళనికి. మీరు చక్కని దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తే కదా పోయేదని దేవుడు చాలా విషయాల్లో వారికి వస్తున్నటువంటి డౌట్లని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చేవాడు. అందుకే మీరు భయపడవద్దు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని. ఎందుకు భయపడుతున్నారు? సృష్టికర్త మీతో ఉన్నాడు కదా. ఆయన తోడు ఉంటే, ఆయనతో ఉంటే ఏదన్నా ఆపద వస్తున్నా, ఏదన్నా ఇబ్బంది వచ్చినా సృష్టికర్త దేవుడే, ఆయన నోటి మాటలతో కలుగజేసిన దేవుడే మీ దగ్గర ఉంటే మీకు ఆపద తలపెట్టేవాడు ఎవరు? మీకు ఆపద ఎలా వస్తుంది? అల్ప విశ్వాసులారా నమ్మండి, భయపడకండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియుల. కనుక ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించినాడు, మిక్కిలి నిమ్మలం అయిపోయినాయి ప్రియుల. చూడండి, మనిషిని గద్దిస్తే నిమ్మలం తెలుసుకుంటున్నాడా? ఎన్ని వాక్యాలతో మనిషిని గద్దిస్తున్నాడు దేవుడు. వాక్యమైన దేవుడై ఉన్నటువంటి వాక్యంతో ఎన్ని మాటలతో ఆయన భక్తులతో ప్రవక్తలతో ఎన్నిసార్లు గద్దించినాడు. మనిషి వింటున్నాడా? మనిషి లోబడుతున్నాడా? మనిషి ఆయన మాటకు విలువిస్తున్నాడా? ఆయన వాక్యానికి ప్రేమిస్తున్నాడా? మనిషి ప్రేమించట్లేదు, విలువట్లేదు. అందుకే నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం లేదు. అసలు జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గర గుప్తనిధులుగా ఆయన పాదాల చెంత ఉందంట. జ్ఞానం అనే ఆ యొక్క వస్తువు ఆయన పాదాల చెంత గుప్తనిధులుగా కావలసినంత జ్ఞానము ఆయన పాదాల దగ్గర ఉందంట ప్రియ. కనుక ఆయన ఏమన్నాడు? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో ఉంటే భయపడడు విశ్వాసి. భయపడవాడు ఎవడంటే అల్ప విశ్వాసి. విశ్వాసం లేనటువంటి వారు భయపడతారు, కానీ విశ్వాసంలో ఉన్నవారు భయపడరు. ఒక దానియేలు, ఒక శద్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు భయపడలే. సింహాల బోన్లో చేసినప్పుడు భయపడినారు వాళ్ళు. ఏందయ్యా వారి ధైర్యం అంటే వాక్యంతో నింపబడినటువంటి వారు. నా ప్రభువు కాపాడినా కాపాడకుండా నాకు పర్వాలేదు అంటున్నారు. ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నారు వాళ్ళు. ప్రభువా వీరు ఈ ప్రతిమకు మొక్కమంటున్నారు, నాకైతే కాదు. నువ్వు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుణంలో చేసినా పర్వాలేదు, మేమైతే ఆ ప్రతిమకు నొక్కము, నీ ఆజ్ఞ ప్రకారం మేము దాని మొక్కము. వాళ్ళు ఏమన్నా చేసుకొని ప్రభావ నువ్వు కాపాడినా పర్వాలేదు, కాపాడకపోయినా పర్వాలేదు, మా దేవుడే స్తుతింపబడును గాక, మా దేవుడే ఘనపరచబడును గాక అంటూ వాళ్ళు ఆనందంగా ఆ యొక్క ఏదో కోనేట్లోకి దిగి ఆహ్లాదకరంగా ఈదులు అన్నట్టుగా ఆ మహా అగ్నిగుండంలో 7 అంతలు పెంచినారు. ఆ పెంచిన దాంట్లో వేయనీకి వీరిని ఎత్తుకొని పోయి ఏయనీకి పోయిన వాళ్ళు చచ్చిపోయినారు, కానీ నా మంటలో వేసిన వారు చావలేదు. ఆ మంటలో వేసిన వారితో దేవుడే ఇంకొక వ్యక్తిగా ఆ దూతనే వారిని కాపాడుతూ ఆ రాజు, ఏందయ్యా వేసింది ముగ్గురిని, అయితే 4 కనపడుతున్నారు, మీ కన్నులతో చూడండి, ఏంది నా కన్నులకు అలా కనపడుతుందంటే, అవునయ్య గారు, అవును రాజు గారు, మాకు కూడా నలుగురే కనపడుతున్నారు. అది విశ్వాసం ప్రియుల. అల్ప విశ్వాసము ఉండకూడదని మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. అందుకే ఆయన ఆ సముద్రమును, ఆ గాలి తుఫాను గర్జిస్తే ఆ ప్రకృతి సైతము దేవుని వాక్కుకు నిమ్మలమైతే ఉన్నది, కానీ మనిషి మాత్రము లెక్కజమ లేదు, భయం లేదు, భక్తి లేదు. అందరం మన బ్రతుకంతా అలాంటిది. పక్షులు లేక క్రిమి కీటకాలు జంతువులైనా చెప్పి అవి వింటూ వచ్చినాయి. నోవాహు తాత కాలంలో మన పితరుడైన నోవాహు తాత చక్కగా వరుసగా వచ్చి జతలుగా
ఆ యొక్క ఓడ ఎక్కినాయంట. మనుషులకు 100 సంవత్సరాల నుంచి ఆ నోవాహు తాత, చిన్నపిల్లలు సండే స్కూల్లో పలికినట్టుగా ఆ నోవాహు తాత 100 సంవత్సరాలు కష్టపడి ప్రచారం చేసి దేవుని ఉగ్రత రాబోతుంది, ఒక ఓడ కట్టుతున్నాను, చాలా దినాలు వర్షం పడుతుంది, వర్షంతో దేవుడు మనుషులను చంపాలనుకుంటున్నాడని ఆ దేవుని ప్రణాళిక అంతా చెప్పిన 100 సంవత్సరాలు దేవుని ఆలోచన లేక దేవుని సువార్త వారికి చెప్పిన వాళ్ళు లెక్క చేయలేదు, వినలేదు. వాళ్ళు ఎలా ఉన్నారంట? పెళ్ళిళ్ళు పిచ్చుచూ, తినుచూ, తాగుచూ, సుఖ సంతోషాలతో ఉన్నారంట. వాళ్ళ పిల్లలు నీళ్ళు చేసుకుంటూ, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటూ, తినడము, తాగడము, చిందులు, పెళ్ళిళ్ళు, పేరంటారు అన్నట్టుగా ఉన్నారు. జల ప్రవాహం వచ్చే సమయానికి కూడా ఒక్కడు కూడా మారలేదు. ఆ కుటుంబం మాత్రమే, నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే, ఆ రక్షణ ఓడ తయారు చేసిన ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు ఇవి కూడా రక్షించబడింది. అవి వింటా ఉన్నాయి ప్రియుల. వాటికి తెలుసు దేవుని శక్తి. మనిషికి తెలుసు, కానీ భ్రమలో బ్రతుకుతున్నాడు, అహంకారంతో బ్రతుకున్నాడు, గర్వంతో బ్రతుకుతున్నాడు. అంతే కదా. దేవుడు చెప్పినాడు, యోహాను భక్తుని ద్వారా ప్రవచనం అంతా ముందు జరగబోయేదంతా చెప్పినాడు. భూమి అంతా నాశనం అయిపోతుంది, లయమైపోతుంది. సృష్టికర్త దేవుడు మళ్ళీ 2వ రాకడగా వస్తాడు. లయమైపోయిన దాని నుండి ఆయన వచ్చిన సమయానికి అప్పటికి చనిపోయిన వారు లేపబడతారు. మళ్ళీ అప్పటికి జీవంలో ఉన్నవారు పిలుచుకొని అందరినీ మధ్యాకాశంలో పిలుచుకుపోతాడు. 7 ఏళ్ళు ఆయన పెళ్లి విందు చేస్తాడు. ఇంకా 1000 సంవత్సరాలు ఆయన పరిశుద్ధ పరిపాలన జరిగిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏది చెప్పినాడు ఆయన, జరగబోయేది చెప్పినాడు. ఈ వాక్యాలు భయము ఎవరికన్నా ఉందా? అప్పుడు నోవాహు కాలంలో 100 సంవత్సరాలు ప్రచారం చేసిన వినని పిల్లల మాదిరి ఉన్నాం మనం. పరిస్థితి ఈనరు ఏదో ఒక దినము ఆయన చెప్పినటువంటి దేవుడు రాక మానడు. వచ్చిన తర్వాత ఈ యొక్క భూలోకాన్ని అంతా కూడా ఆయన లయం చేయక మానడు, ఆయన నాశనం చేయక మానడు. ఆయన చెప్పిన మాటలు ఒక్క పొల్లు కూడా, సున్నా కూడా తప్పుకోకుండా, భూమి ఆకాశం గతించినా కూడా ఆయన మాట తప్పదు అన్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రియుల, నవకాలంలో ఏదైతే దేవుడు చెప్పినాడో వాళ్ళు వినలేదు, అది జరుగుతూ వచ్చింది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణంలో నాయన మీ బ్రతుకులు మార్చుకుంటారని ఎంత చెప్పినా కూడా లోతు వాళ్ళు మార్చుకోలేదు. వాళ్ళు కూడా ఆ కుటుంబంలో వారు మాత్రమే రక్షింపబడుతూ వారు కూడా అందులో కాలిపోయినట్టు మనం చూస్తాం. ఎన్నో మనకు సాదృశ్య దేవుని రాకడలకు ఇవి కొన్ని సాదృశ్యాలుగా మనకు చూపించినాడు. ఇవి జరిగినాయి, అవి కూడా జరగబోతుంది. మనిషి భయపడటంలే, లోబడటంలే, దేవుని ప్రేమను తెలుసుకోవట్లే. ఆయన ఎందు నిమిత్తం వచ్చినాడు 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆలోచన నిమిత్తం వచ్చినాడు, ఎవరి కోసం వచ్చినాడు, ఎవరిని ఉద్ధరించడం కోసం వచ్చినాడు, ఏ మనిషినైతే ఆయన సొంత చేతులతో తయారు చేసి అదే మనిషి పోలికలకి మళ్ళీ ఆయన పుట్టి ఎంత ప్రేమిస్తూ వచ్చినాడు. మనమును క్రమంగా పెట్టడానికి, పద్ధతిలో పెట్టడానికి, న్యాయంగా, నీతిగా, యథార్థతగా, పరిశుద్ధంగా బ్రతకనికి ఆయన ఎంత తాపత్రపడినాడు. తాపత్రపడి ఆయన ప్రాణమే పెట్టాడు, ఆయన రక్తమే చిందించాడు. ఆ యొక్క ప్రాణం ద్వారా, రక్తం ద్వారా మనము పరిశుద్ధులమవుతున్నాం, యథార్థవంతులమవుతున్నాం, నీతిమంతులమవుతున్నాం. మన బ్రతుకు ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతున్నాం. ఆయన మాట వలన, ఆయన శాసనాల వలన, ఆయన కట్టడ వలన, ఆయన విధుల వలన. ఇదంతా ఎవరి కోసమై అంటే మనుషుల కోసము, మనందరి కోసము. సమస్తమును సృష్టించినాడు. పశు పశ్చాత్తులను అన్నింటిలో నువ్వు ఏలుడు. నీవు ఆకాశంలో నక్షత్రములే, యొక్క సముద్రంలో ఇసుక రేణుల వలె వర్ధిల్లింప చేయనికి ఆయన చెప్పినట్టుగా ఆ యొక్క అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు ఇట అందరినీ ఆశీర్వదిస్తూ ఇశ్రాయేలుగా చేస్తూ ఆయన ఫలించండి, భూమి మీద మీరు ఫలించండి,
మంచి బిడ్డలుగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నీతితో బ్రతకండి అని ఎంతమంది మనకు భక్తులను గ్రంథంలో మనకు తెలియపరిచినారు. అందుకే ఇవన్నీ గొప్ప సాక్షి సమూహం మనం కళ్ళ ముందు కనుక మనం అల్ప విశ్వాసంలో ఉండేదానికి వీలు లేదు. అల్ప విశ్వాసంగా ఉండనేకూడదు ప్రియుల. ఆయన రక్తంలో కడుగబడిన ప్రతి బిడ్డ చాలా పవర్ఫుల్. అనగా క్రీస్తు ప్రభు వారు చాలా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడిన వారు కూడా చాలా పరిశుద్ధులుగా మనము బ్రతకవలసిన పిల్లలుగా దేవుడు వాక్యాలతో మనకు హెచ్చరిస్తున్నాడు. ఆయన నోటి మాటలతో తెలియపరుస్తున్నాడు, ఆయన ప్రవక్తలతో తెలియపరుస్తున్నాడు, మహాభక్తులతో తెలియపరుస్తున్నాడు. చివరికి ఆయన మనిషిగా పుట్టి ఆయన మాదిరి కూడా ఎలా బ్రతికినాడు, ఆ బ్రతుకును మనకు చూపించి అపోస్తలుల ద్వారా గ్రంథంలో వ్రాయించినాడు. అంత పెద్ద గొప్ప సాక్షి సమూహము గ్రంథంలో పెట్టి మీరు మారండి, ఇలా పద్ధతిలో బ్రతకండి, ఇలా నీతిగా యథార్థంగా బ్రతకమని మనకు వాక్యాలు తెలియపరుస్తున్నారు. వాక్యమైన దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, మరొక మాట మనము దేవుని ఆలోచనలో నుండి గమనిస్తాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాం. చూడండి, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు గారు నేను నడుస్తాను ప్రభు, సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు నడుస్తున్నటువంటి సందర్భంలో నేను నడుస్తాను ప్రభు అని అన్నప్పుడు, సరే రా కమన్ అన్నప్పుడు ఆయన నడుస్తూ ఉన్నాడు. కొద్దిగా నడిచాడు. కొద్దిగా నడుస్తానే ఆయన లోక సంబంధం వైపు చూసినట్టుగా యువతల అలలు, అవతల ఆ గాలి తుఫానులు భయం వేసి ప్రభువుకి వెళ్ళి స్ట్రైట్గా చూసింటే చక్కగా వచ్చేసేవాడేమో. ఈ సైడు ఆ సైడు ఈ లోక భయం పట్టుకొని మునిగిపోవటం స్టార్ట్ అయింది. ప్రభువా కాపాడు కాపాడు కాపాడు, ప్రభువా కాపాడు కాపాడు అన్నప్పుడు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేమని ఆయనతో చెప్పాను. కనుక సందేహపడదు. సృష్టికర్త దేవుడు నడు అన్నప్పుడు సందేహపడకూడదు. రారా నా బిడ్డ అన్నప్పుడు అక్కడ ఉన్నవాడు ఎంత గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను రాజు కంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు. వాళ్ళు పిలిచినప్పుడన్నా భయపడాలేమో కానీ, విశ్వాసం లేక ఉండొచ్చేమో కానీ, సృష్టికర్త అయిన దేవుడు పిలిచినప్పుడు ఇంకా భయపడకూడదు, ఇంకా జంకకూడదు. అందుకే ప్రభువారు అంటున్నాడు, వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి ఈ అలలు ఇవి లోకం వైపు చూసినాడు, ఈ సైడ్ ఆ సైడ్ చూసినాడు, స్ట్రైట్గా ఉన్న ప్రభు వైపు చూడలేకపోయినాడు. అల్ప విశ్వాసంగా ఉన్నాడు. సృష్టికర్త దగ్గర ఉన్నప్పుడు, ఆయన పిలుస్తున్నప్పుడు భయం ఏంటి? సర్వలోకాలను, సాతానులను సైతం, దేవదూతలను చేస్తాం, మనుషులను సైతం అందరినీ కూడా నోటి వాక్కులతో కలుగు చేసిన దేవుడు పిలుస్తుంటే నీకు ఆపద వచ్చునా, అపాయం వచ్చునా, నీకు ఏదైనా సంభవించినా, ఏది సంభవించడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ సృష్టికర్త అక్కడ ఉన్నాడు, సర్వమును సృష్టించిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర మనం అల్ప విశ్వాసంగా ఉండకూడదు. అందుకే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? సృష్టికర్త అయిన దేవుడు నేనున్నా కదా, నువ్వు ఎందుకు మళ్ళీ దిక్కులు చూసి భయపడుతుంది, మునిగిపోతాయిని దేవుడు ఆయనను గద్దించినట్టుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఇది మనకు ఎందుకు మనము ఇది చదువుకొని అంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా గొప్పవి కనుక అలా అల్ప విశ్వాసంగా ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, మరొక ఆలోచన దేవుని యొక్క మాట ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. చూడండి, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా?
5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆహారం లేదని అనుకుంటున్నారు? సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసంగా? సృష్టికర్త అయిన దేవుడి దగ్గర అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత బలం కలిగి ఉండాలి, ఎంత ధైర్యం కలిగి ఉండాలి. దావీదు గారు అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు దావీదు దగ్గర అయితే లేడు, కానీ దావీదు దేవుని ఆలోచనలో ఉన్నాడు అంతే. ఆయన దగ్గర ఇంకా ప్రభువు లేడు, ఏం లేడు. ఎంతో పెద్ద దేహంతో వాడు ఎవడోడు గొల్యాతు పెద్ద దేహంతో ఉన్నాడు. ఊరికట చేయి పట్టుకుని విసిరేస్తే చనిపోయే దావీదు ఎక్కడ? వాడు అంత గొప్పగా ఉంటే ఏమన్నాడు దావీదు? ఈ ఫిలిష్తీయుడు సున్నతి లేదు, వీనికి దేవుని ఆలోచన విధానంలో బ్రతికే లక్షణాలు లేవు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత? యుద్ధం నాది కాదు యెహోవాది అని ఒక్కటే రాయబడిసలతో తిప్పి కొడితే ఏమైపోయింది? పడిపోయాడు. వెంటనే అతని దగ్గర ఉన్న ఖడ్గంతోనే అతని తల నరికి చేయి పట్టుకుంటానే ఫిలిష్తీయులు ఉరుకుతున్న ఉరుకులు ఎవరు ఉరుకుతున్నారేమో ఆ సమయంలో. అంత బలాన్ని చంపేసినాడు. మనమెంతలో ఆయన పరారంటూ ఊరికినాడు. ఏంది ఎక్కడంటే దేవుని వాక్యంతో నింపబడినటువంటి భక్తుడు అక్కడ. ఇక్కడ సృష్టికర్త అక్కడనే ఉన్నాడు, అల్ప విశ్వాసంలో ఉన్నాడు. అక్కడ సృష్టికర్త లేడు, వాక్యంతో నింపబడినాడు, అద్భుతాలు చేయగలుగుతున్నాడు. ఎవరమైనా ప్రియులారా దేవుని వాక్యంతో కరెక్ట్గా కట్టబడితే, దిద్దబడితే, నేర్చుకుంటూ బ్రతుకును మార్చుకుంటూ వెళ్ళగలిగితే నిజంగా అల్ప విశ్వాసంలో ఉన్నారు. కానీ సరైన విశ్వాసం కలిగి పట్టుదల కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఏ దానికి భయపడరు. నిజంగా ఆయన వాక్యముతో పట్టబడిన వారు, లోబడిన వారు, ప్రేమించిన వారు, వాక్యాలను బట్టి వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలు చాలా ధైర్యంగా బహుధైర్యంగా ఉంటారంట పిల్లలు. అందుకే ఇక్కడ ఆహారం లేదని మీరు భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు. ముందు వాక్యం వినండి. పలానా టైంలో పలానా సమయంలో ఎన్ని రొట్టెలతో ఎంతమందికి భోజనం ఇచ్చాను అదే చెప్తున్నాడు దేవుడు. ఏ చదివి అడిగి అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? వీళ్ళు పోయిన వాళ్ళంట ఆ దేవుని వాక్యం వినడానికి పోయిన వాళ్ళంట తిండి లేదే, రొట్టెలు లేదే, చేపలు లేవనుకుంటున్నారంట. ఒకప్పుడు నా పరిస్థితి మీరు చూసినారు కదా. ఎన్ని చేపలు? మీరు ఇంకను జ్ఞానం లేదా? మీకు ఇంకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తినారా నాయన? మీరు 12 గంపలు ఎత్తింటారు కదా. దేవుని జ్ఞానము, దేవుని శక్తి ఇంకా తెలియదా మీకు? అలాగే 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అదేనను మీకు జ్ఞాపకం లేదా? దేవుని శక్తి మీకు తెలియదా? సర్వశక్తిమంతుడు ఎంత గొప్పవాడు మీకు తెలియదా అని దేవుడు అక్కడ ఉన్నటువంటి వారి శిష్యులను బట్టి, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్న బిడ్డలను బట్టి దేవుడు అల్ప విశ్వాసంలో ఉండకండి నాయన. తోమగారి మాదిరి అల్ప విశ్వాసంలో ఉండవచ్చు. అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండు తోమా. నా దగ్గర ఉండి నా సహవాసంలో బ్రతుకుతూ, నా దగ్గరలో నాతో తడుములాడుతూ, నన్ను తడుములాడుతూ బ్రతికిన మీరే నేను చెప్పిన మాట వినకుంటే ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు వాళ్ళు ఎలా నమ్ముతారు? ప్రతిరోజు నాతో మాట్లాడుతూ సృష్టికర్త అయిన దేవుని దగ్గర నేర్చుకుంటూ, బోధ నేర్చుకుంటూ దిద్దబడుతున్న మీరే నమ్మకపోతే వారు మీరు రాసింది చదివి విని నేర్చుకొని వాళ్ళెట్ట విశ్వాసం లేకొస్తారు? అవిశ్వాసిగా ఉండకపోతామా, విశ్వాసిగా ఉండు. అందుకే నమ్మి చూచి నమ్మని వారి కంటే చూడక నమ్మిన వారు చాలా గొప్పవారు, ధన్యులు మీరు అని మనకు చెప్తున్నారు దేవుడి వాక్యం. మనకు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు చూచినా కూడా నమ్మలేదు, మీరు చూడక వారు రాసింది నమ్ముతున్నారంటే మీరు ధన్యులయ్యా, మీరు వారికంటే గొప్పవాళ్ళు అన్నట్టే.
కానీ ఆ శిష్యులు తర్వాత పూర్తి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, పూర్తి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తలలు ఇచ్చేసినారు ప్రియుల, వాళ్ళ రక్తాలు కార్చేసినారు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, వారు శూలాలతో గుచ్చబడినారు, రాళ్ళలతో కొట్టబడినారు, పైన అంతస్తుల నుంచి త్రోసివేయబడ్డారు. చాలా అద్భుతాలు చేసి క్రీస్తు దేవుని సైనికులుగా క్రీస్తు భక్తులుగా బ్రతికి మనకు మాదిరి, మనకు అపొస్తలుగా గొప్ప పునాది వేసి ఆ పునాదిలో బ్రతకమని మనకి గ్రంథాన్ని మనకు వ్రాయిస్తూ వచ్చినారు. కనుక అల్ప విశ్వాసంగా ఉండకూడదు. సృష్టికర్త దగ్గర ఆయన నమ్మిన మీరు ఎలాంటి వాళ్ళంటే మీరు భాగ్యవంతులు, గొప్పవారు, రక్తంలో కడగబడిన పిల్లలు మీరు. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చూడండి. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అవి పోవు. అల్ప విశ్వాసం ఉంటే పనులు కావు, కానీ విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడ పొమ్మంటే పోతుంది అని దేవుడి వాక్యము తెలియపరుస్తున్నాం. అద్భుతాలు చేయగలరు మీరు విశ్వాసం ఉంటే. అల్ప విశ్వాసం ఉంటే ఏమి చేయగలరు. మీ ప్రార్థనలు కూడా మీకు ఆ నమ్మకం ఉండదు. మీరు నాకు చేస్తారు కదా ప్రార్థనలు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు కూడా మీకు మీలో నెరవేరవు, నా చెవి వరకు రావు. ఎందుకంటే మీ దోషములు, మీ ఆలోచన విధానము అవి అడ్డుగోడలుగా ఉంటాయి, నా వరకు రావు అంటున్నాడు దేవుడికి. కనుక విశ్వాసికి ఆయన నమ్మి రక్షించబడినటువంటి పిల్లలకు విశ్వాసం అనేది చాలా గొప్ప కవచం. అది విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, ఇవి చాలా ముఖ్యం విశ్వాసికి ప్రియుల. చూడండి, చివరి మాటగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము గమనించుకుందామండి. చివరి మాటగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. తర్వాత తోమాను చూచి నీ ఏలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. రాతోమారా, నువ్వే కదా, డౌట్ పడినది నువ్వే కదా, శిష్యులు వచ్చి చెప్పిన నమ్మని వాడివి నువ్వే కదా, రా కమాన్, నా చేతుల్లో వేలు పెట్టు, నా ప్రక్కలో బల్లెకు పోటుతో పొడిచినటువంటి ఆ సైనికుడు పొడిచిన ఆ పోటులో ఏలు పెట్టి చూద్దురా, రా కమాన్ అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అలానే మోకాళ్ళలోకి వచ్చి నా దేవా నా ప్రభువా, అప్పుడు వచ్చేది ఆయనకి విశ్వాసం. అంతకుముందల్లా శిష్యులంతా చెప్తున్నారు, ఆయన లేచాడు, తిరుగుతున్నాడు, అక్కడ గలిలయ ఇక్కడ అక్కడ అందరికి కనపడుతున్నాడు. నమ్మలే. మీదంతా తెలివి తక్కువ వాళ్ళు, నేను చాలా గొప్పవాడిని, నేను కన్నులతో చూస్తే ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్న తోమాకు చెప్తున్నాడు, రా కమాన్ వచ్చి చూడు, ప్రక్కపు బల్లెకు పోటులో ఏలు పెట్టి చూడు, చేయి శీలలో కొట్టే చేతిలో ఏలు పెట్టి చూడు, కమాన్ తోమా రా. అవిశ్వాసిగా ఉండాకు తోమా, నీవు నా దగ్గర నా సహవాసంలో ఉన్నవాడి, నా బోధతో నింపబడిన వాడికి నీవే ఇలా ఉంటేట అని అవిశ్వాసిగా ఉండాకు, అల్ప విశ్వాసిగా ఉండాకు, విశ్వాసిగా ఉండు తోమా అని బుద్ధి చెప్పినాడు. ఆ తోమనే మన దేశానికి వచ్చి మద్రాసులో ఆయన సువార్త చేసి ఈ దేశానికి సువార్త చెప్పి దేవుని ప్రేమను తెలియపరిచినాడు. శూలాలతో కూర్చోబడి చంపబడినాడు తోమ గారు. ఆ సమయానికి అవిశ్వాసంలో ఉన్నప్పటికీ ప్రభు పనిలో, ప్రభు సేవలో అద్భుతంగా క్రీస్తు సైనికులుగా వాడబడినారు. చాలా గొప్పవారు మన అపొస్తలులు. అందుకే వారి బోధలో, వారి కఠిన పునాదిలో మనం బ్రతకాలిపోయినారు. కొద్ది వాక్యం దేవుడు దీవించిన కాక కళ్ళ వచ్చిన తెలిసిన ప్రార్థన. మహాపరిశుద్ధుడైన